సిక్స్, ఆ ఫోరు, మళ్ళా సిక్స్, మళ్ళా ఫోరు, అర్రే మళ్ళా సిక్స్ కొట్టిండు. ఒక్క బాల్ ఇవ్వకుండా అన్ని సిక్స్లు ఫోర్లే పోతున్నాయి కదా. జర ఆపరాదుండ్రి. ఇంతగానం సిక్స్లు ఫోర్లే కొడితే బాల్ పగిలిపోగల్లా. హగో ఏంది పిల్ల, ఏడ క్రికెట్ మ్యాచ్ అయితలేదు, క్రికెట్ కామెంటరీ చెప్తున్నదని పరిశాన్ అవుతున్నారు కదా. ఇది క్రికెట్ కామెంటరీ కాదుల్లో, కార్పాటి కేటీఆర్ సారు డైలాగులతో కొట్టిన సిక్స్లు ఫోర్లు. ఆమన్గల్ కాడ రైతు సభ పెట్టిండ్రు కదా. ఇక చూడండి రేవంత్ సారును ఎట్లా అడుచుకున్నాడో. మరి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి మావోడు కాదంటే మావోడు కాదంటారు. చూడు రేవంత్ రెడ్డి గారు ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంద్ చేసిండు కదా, నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు, టకీ టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు ఇప్పటికి. బోనస్ బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4000, కోడలకు పడ్డాయా? మరి ఇచ్చిండా? 2500 పడ్డాయా? టకీ టకీ లేదా? మరి ఎట్లెట్లా అయిపోయా? మరి కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. తులం బంగారం వచ్చిందా అక్క మీకు? రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దిండ్రు. మొన్న నేను హైదరాబాద్ లో పోతున్నా, సిగ్నల్ పడితే పక్కకు ఆటో డ్రైవర్, ఆయన పేరు మహమూద్ అంటుండు. క్యాలే మహమూద్ భాయ్ అంటే క్యాలే సా పూరా బర్బాదే కూర్చునేవరా అన్నాడు. మరి క్యా కర్నా అన్న, ఏమైనా ఉపాయం లేదా ఈయనింటికి పంపేది అంటుండు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. కానీ నిన్న ఇవాళ చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన, నాకు అర్థం కాదు. మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అవి ఏం తిట్లయా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే.